ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయి. పొందూరు మండలం మజ్జులపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమదాల వలస టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ సతీమణితో పాటు ఆయన సోదరుడిపై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. లైన్ మెన్ ను బెదిరించి కరెంటు తీసేసి ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడికి యత్నించారు. ఈ సమయంలో డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కూన రవికుమార్ సతీమణి ప్రమీల కారు డ్రైవర్ చేతికి గాయాలయ్యాయి. వైసీపీ నేతలు దాడిపై టీడీపీ నేతలు పొందూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు మజ్జులపేటకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమదాల వలసలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ ఆయన సతీమణిపై వైసీపీ దాడికి తెగబడింది. ప్రస్తుతం రవికుమార్ సతీమణి డ్రైవర్ కి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇటువంటి మూకల దాడికి వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ రెడ్డికి తెలుసుకుందాం. రమేష్, ప్రచారాలపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల క్రితం పలాస టీడీపీ అభ్యర్థి గౌతి శిరీష ప్రచారాలపైన దాడి చేశారు. అదేవిధంగా నిన్న రాత్రి ఆమదాల వలస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ సతీమణి పొందూరు మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఒకసారిగా వైసీపీకి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు కత్తితో హల్చల్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే పొందూరు మండలం మజ్జిలపేటలో నిన్న కూన రవికుమార్ సతీమణితో పాటు కూన రవికుమార్ సోదరుడు ఇద్దరు కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఆయన తరఫున. ఇదే నేపథ్యంలో ఆ గ్రామంలో ముందుగానే ప్లాన్ చేసినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ముగ్గురు కార్యకర్తలు ఆ గ్రామంలో ఉన్నటువంటి లైన్ మ్యాన్ ను బెదిరించి పవర్ కట్ చేసి ఆ తర్వాత ఆ చీకట్లో కత్తితో ఆమెపై దాడి చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. ఇదే నేపథ్యంలో కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమేల అక్కడి నుంచి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తప్పించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఈ దాడిలో కూన ప్రమేల పైన దాడి చేయాలనేటటువంటి టార్గెట్ తో వచ్చినటువంటి ముగ్గురు కూడా అది డ్రైవర్ అప్రమత్తం కావడంతో డ్రైవర్ చేతికి గాయమైంది. తీవ్రమైనటువంటి గాయంతో ఆయన్ను అక్కడికి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత టీడీపీ నేతలు పొందూరు పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి దాడిపైన కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో పొందూరు పోలీసులు ముగ్గురిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మజ్జిలపేట గ్రామానికి సంబంధించినటువంటి ముగ్గురు కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు పైన కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన కూన రవికుమార్ తో పాటు టీడీపీ నేతలు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే తమ నేతలపైన తమ కుటుంబ సభ్యులపైన దాడులకు తెగబడుతున్నారు అనేటటువంటి ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఓటమి చెందుతామనేటటువంటి ఒక సూచనలు వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక యోచనలో స్థానిక వైసీపీ నేతలు ఉన్నారు. ఇదే క్రమంలో ఈ దాడి జరిగింది అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి.